సరే సరే, ముందు మీరు తొందరగా వెళ్ళి రెడీ అయ్యండి. అలాగే వదినా. వెళ్ళండి. సరే వదినా. అమ్మో, సీతకు వస్తుందేంటి? మళ్ళీ హోమం చేయమంటుంది. చిట్టిరా. సరస్వతి, సరస్వతి. నేను నిద్రపోయేటోళ్ళని చాలా మందిని చూసినా. మంచి నిద్రలు ఉంటే కుడికాలు బొట్టున వెళ్ళుంది కదా, వాళ్ళకి ఎరక లేకుండానే అటు ఇటు అటు ఇటు ఆనందంలా ఊగుతూనే ఉంటది. ఈ అక్క వేలు ఊగట్లేదంటే నిద్రలో లేనట్టే కదా. నిద్రలో ఎవరైనా కాలల ఊపుతారా? నటించింది చాలు, పిచ్చి వేషాలు వేయకుండా పైకి లేచి కూర్చో. ఇప్పటికే లేట్ అయింది. నాకు ఈ హోమాలు ఇష్టం లేదు. నేను పీటల మీద కూర్చోను. కూర్చోను అంటే కుదరదు. చిట్టి, ఇలా ఇవ్వు. ఇదిగో, నువ్వు స్నానం చేసి ఈ చీర కట్టుకొని తొందరగా రా. పద చిట్టి. నా మీద ఈవిడి పెత్తనం ఏంటో. నేను అస్సలు కూర్చోను. ఏ టైంకి వస్తానో నేను ఫోన్ చేసి చెప్తాను సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్. నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను సార్. ఏంటి దాక్షాయిని, నువ్వు కూడా ఇంకా రెడీ అవ్వలేదా? ఇంట్లో హోమం ఉందని చెప్తే ఎందుకింత అశ్రద్ధ చేయడం? నువ్వు తొందరగా స్నానం చేసి ఈ పసుపు చీర కట్టుకొనిరా. ఆలస్యం చేయొద్దు. చిట్టి, చీర అక్కడ పెట్టు. చీర గిడ పెడుతున్నా, తానం చేసినాక కట్టుకో. దాక్షాయిని, ఆవిడ గారొచ్చి రెడీ అవ్వమని ఆర్డర్ వేసి వెళ్ళింది. నిన్న మనిద్దరం అనుకున్నట్టే అస్సలు పీటల మీద కూర్చోవద్దు, పూజ అస్సలు చెయ్యొద్దు. అనవసరంగా ఎందుకు లొల్లి చేస్తారు? నిన్న ఇద్దరు బావలకు యాక్సిడెంట్ అయిన కాడ్నుంచి సీతక్క మస్తు పరేషాన్లున్నది. మీరు రానని మొండికేస్తే మీ వీపు విమానం మోత మోగించి తీసుకుపోయి కూసబెడతది. గీ వయసులో దెబ్బలు తినుడు అవసరమా చెప్పుండ్రి? తొందరగా తెమలుండ్రి. ఈ చిట్టేకేమైంది? ఈ మధ్య సీతక్క తానా అంటే ఇది తందానా అంటోంది. ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? దెబ్బలు తినడం బాగుండదు కాబట్టి మూసుకుని రెడీ అవుదాం. వెళ్ళు, రెడీ అవ్వు. వెళ్ళు. అన్నయ్య, నాకు పంచె కట్టుకోవడం రావట్లేదు అన్నయ్య. రేయ్, పెళ్ళైంది కానీ పంచె కట్టుకోవడం రావట్లేదారా?
అన్నయ్య నిన్న ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినాడు, మళ్ళీ కాల్ చేస్తున్నాడు. రేయ్ స్పీకర్ ఆన్ చేయరా, ఏం మాట్లాడతాడో విందాం, వాడి సంగతి చెప్దాం. రేయ్ ఏంట్రా మళ్ళీ ఫోన్ చేసావు? ఇలా ఫోన్లు చేయడం కాదురా, నీకు ధైర్యం ఉంటే ఎదురుగా రారా చూద్దాం. రేయ్ నాకు మీరు ఎదురుపడే సమయమే కాదు, యముణ్ణి కలుసుకునే సమయం కూడా ఆసనమైంది. అందుకే కాల్ చేశాను. ఏంట్రా మృత్యుంజయ హోమానికి రెడీ అవుతున్నారట కదా? అది జరగదురా, మీ చావు కన్ఫర్మ్. అంత మగాడవారా నువ్వు? మేం చావడం కాదురా, నీకు చావు మూడింది. అందుకే మాకు ఫోన్ చేసి నీలుగుతున్నావు. నువ్వెక్కడున్నావో చెప్పరా, ఇప్పుడే వస్తాం. ఏంట్రా నీ ఆవేశం? చస్తావురా అని చెప్తుంటే చావడానికి వస్తాను అంటావేంట్రా? అరే 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 అరే, ఈ వయసులో నీకు చావెందుకు గాని నేను చెప్పిన పని చేసి పెళ్ళాంచాటు ఆడంగుల్లా 10 కాలాల పాటు చల్లగా బతికేయండి. రేయ్ ఎవడ్రా ఆడంగి, నువ్వా మేమా? చేతగాని వాడివి కాబట్టే, పెరిగివాడివి కాబట్టే అడ్రస్ చెప్పకుండా కబుర్లతో కాలక్షేపం చేస్తున్నావు. దమ్ముంటే ఎక్కడికి రావాలో చెప్పరా. సరే మీ కర్మ. మృత్యుంజయ హోమం రోజే చావబోతున్నారు, కానివ్వండి. అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. రేయ్ రికార్డ్ చెయ్యి. ఓకేనా? శ్రవణ్ పదరా. అన్నయ్య ఆగండి. ఎందుకన్నయ్య అంత ఆవేశం? వదిన హోమం చేసేదే మనం క్షేమంగా ఉండడానికి. ఇప్పుడు వెళ్తే వదిన బాధపడుతుంది. పూజ అయ్యాక వెళ్ళి వాడంతా చూద్దాం. అది నిజమే అన్నయ్య. బాబు గారు రెడీ అయ్యారా? రెడీ అయ్యాం. అమ్మగారు త్వరగా రమ్మంటున్నారండి. మేము ఇప్పుడే వస్తాం, నువ్వు వెళ్ళు. త్వరగా వచ్చేయండి. రేయ్ ఈ రోజు మాత్రం వాడిని అస్సలు వదలకూడదు. చిన్న అడుగులు. పంతులు గారు పూజకి అన్నీ ఉన్నట్టేనా? అన్నీ ఉన్నాయమ్మా. మిగిలిన 2 తోటి కోడళ్లను కూడా పిలిస్తే 3 ఆడవాళ్లు కార్యక్రమం మొదలుపెట్టాక హోమం సమయానికి మీ మరుదుల్ని పిలవచ్చు. అలాగే పంతులు గారు. చిట్టి వెళ్ళి వాళ్ళని తొందరగా తీసుకురా. అట్లనే అక్క, ఇప్పుడే పోయి గుంజుకొస్తా. నమస్కారం రామరాజు గారు. నమస్కారం పంతులు గారు. సీత, పంతులు గారి కాఫీ ఇచ్చావా? ఇచ్చానండి. ఏంటన్నయ్య అలా ఉన్నావు? వాడెవడో మనకి ఫోన్ చేసి అన్నీ నీ వదిన్ని తిట్టడం ఏంట్రా? మనల్ని ఆడంగోళం చేసి మాట్లాడటం ఏంటి? కోపంతో నా రక్తం మరిగిపోతుందిరా. మాకు కూడా అలాగే ఉందన్నయ్య. కాకపోతే హోమం పూర్తయ్యేదాకా ఓపిక పట్టు, తర్వాత వాడి పని పడదాం. అమ్మా, 3 ముందు మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుని కోరికని చెప్పుకుని మీ భర్తల ఆయుష్ బలంగా ఉండాలని దండం పెట్టుకోండి. అక్క వచ్చి బావగారు పక్క నిలబడు. ఎందుకు? రాక్క, మీ ఇద్దరు నన్ను దీవించుండ్రి.
పంతులు గారు నీ ఇష్టదైవాన్ని స్మరించుకోమన్నారమ్మా. నువ్వేంటి మా కాళ్ళకి దండం పెడుతున్నావు? నా కళ్ళ ముందు కొలువున్న దేవుళ్ళు మీరే. మీరు ఆశీర్వదిస్తే బుజ్జోడు నేను సల్లగుంటాం. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండు. లే, ఒకసారి అమ్మవారికి దండం పెట్టుకో. దీని ఓరాక్షన్ చూసావా? మొన్నటి వరకేమో మన పక్క నుండి సీతక్కని తిట్టింది. జాబ్ వచ్చిన దగ్గర నుండి సీతక్కే దేవత అన్నట్టు ప్రవర్తిస్తుంది. గోడ మీద పిల్లివాటం. రేపేదైనా కోపం వచ్చి సీతక్క తిడితే మళ్ళీ మన దగ్గరికే పరిగెత్తుకుంటూ వచ్చి సీతక్క పెత్తనమేంది, ఆవిడ అధికారం ఏంది అన్నట్టు మాట్లాడుతుంది. సీతమ్మ, వాళ్ళ ముగ్గురు కాళ్ళకి పసుపు రాసి నుదుటిన కుంకుమ పెట్టి తర్వాత చేతికి తాంబూలం ఇవ్వండి. ఏం చూస్తున్నావు సీతమ్మ? నీ తోటి కోడళ్ల కాళ్ళకి పసుపు రాయి. ఆ అమ్మవారొచ్చి దగ్గరుండి హోమం జరిపిస్తారన్నారు కదా, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను పంతులు గారు. ఎప్పుడు రావాలో అప్పుడే ఆ సమయానికే అమ్మవారు వచ్చేస్తారు. ఈలోగా మనం ఈ తంతు పూర్తి చేద్దామమ్మా. అలాగే పంతులు గారు. మాకంటే పెద్దదానివి నువ్వు మా కాళ్ళు ముట్టుకున్నదేంది? మాకి మేము రాసుకుంటాంలే. చిట్టి, ముత్తైదువుల కాళ్ళకి పసుపు రాస్తున్నావంటే ఆ అమ్మవారి కాళ్ళకి రాస్తున్నట్టే. ఇలాంటి సందర్భాల్లో పెద్ద చిన్న వయసు తేడా ఏమీ ఉండదు. ఇప్పుడు సీతక్క చచ్చినట్టు మన కాళ్ళు పట్టుకోవాలి. నీ బొందలే. క్షమించమని అడగడానికి ఏమైనా పట్టుకుంటుందా? పసుపు రాయడానికి ముట్టుకుంటుంది.
దాక్షాయిని నువ్వురా. అమ్మా, ఈ తాంబూలం ఇవ్వండి. అలాగే. పైకి లేవండి. సీత, సీత, అదిగో అమ్మవారు వచ్చేశారు. అమ్మవారికి గుమ్మం బయట చేయాల్సిన తతంగం కొంచెం ఉంది. అది పూర్తి చేశాకే లోపలికి తీసుకురావాలి సీతమ్మ. పసుపు, కుంకుమ, హారతి, అక్షింతలు, నీళ్లు తీసుకుని బయటికి పదండి. అలాగే. చిట్టి ఆ హారతి పళ్ళెం తీసుకురా. రండి. సర్లే పద. సీతమ్మ, నువ్వు ముందు అమ్మవారికి కాళ్ళు కడుగు. ఇప్పుడు మీ ముగ్గురు తోటి కోడళ్ళు కూడా అమ్మవారి కాళ్ళు కడిగి ఆ కాళ్ళకు పసుపు రాసి నుదుటిన కుంకుమ పెట్టి ఆవిడికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. తీసుకో దాక్షాయిని. ఎవరి కాళ్ళు కడగాల్సిన కర్మ మాకు పట్టలేదు. మేం చెయ్యం. నేను కూడా చెయ్యను. నాకంత అవసరమూ లేదు. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా తయారవుతున్నారు మీరు. ఎవరి కాళ్ళు కడగాల్సిన కర్మ మాకు పట్టలేదు. మేం చెయ్యం.
నేను కూడా చెయ్యను, నాకంత అవసరమూ లేదు. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా తయారవుతున్నారు మీరు. ఈ హోమం చేసేది వదిన స్వార్థం కోసం కాదు, మీ సౌభాగ్యాలు బాగుండాలి అని. మా భర్తలు బాగుండాలని మాకు మాత్రం ఉండదా బావగారు? కానీ ఈ చేదస్తాలన్నీ మా మీద రుద్దడమే నాకు నచ్చడం లేదు.